వ్రతంలో ముత్తైదువులందరూ వసుని అవమానించేటట్టు మాట్లాడతారు. అసలు మీ ఆయన ఎక్కడో ఉండడం ఏంటి? నీ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గర లేడు అంటే లేడు అనే కదా అర్థం అని అంటారు ముత్తైదువులు. ఇంకా చాలు ఆపండి, రిషి సార్ బ్రతికే ఉన్నారు, తొందరలోనే రిషి సార్ని తీసుకొచ్చి మీ నోళ్ళు మూయిస్తాను అని అంటుంది వస్తారా. ఇదివరకు కూడా అలాగే చెప్పావు కదా వస్తారా, కానీ రిషిని తీసుకురాలేకపోయావు కదా అని అంటుంది దేవయాని. ఇంకా దేవయాని కావాలనే వాళ్ళందరి చేత అలా అవమానించేటట్టు మాట్లాడించింది అని వసుకి అర్థమవుతుంది. ఇంకా గడువు అవ్వలేదు కదా, ఇంకా గడువుకి వారం రోజులు టైం ఉంది, ఈ వారం రోజుల్లో నేను రిషి సార్ని తీసుకొస్తాను అని అంటుంది వస్తారా. మావయ్య గారు లేని సమయంలో అత్తయ్య ఈ వ్రతానికి ఏర్పాట్లు చేశారు అంటే వసుధారాని అవమానించడానికే ఈవిడ కావాలని వ్రతానికి ఏర్పాట్లు చేసుంటుంది అని అనుకుంటుంది ధరణి. ఇంటికి వచ్చిన తర్వాత వస్తారా చాలా బాధపడుతూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్, మీకోసం వెతకని చోటంటూ లేదు, మీరు ఎక్కడున్నారు సార్? ఆ దేవుడికి నా పైన కనికరం కూడా లేకుండా పోతుంది. దేవుడా, రిషి సార్ ఎక్కడున్నా నాకు త్వరగా కనిపించేటట్టు చెయ్యి అని ఇంకా రిషిని తలుచుకుని అలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తుంది వస్తారా. కాలేజ్లో వస్తారాకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ చూస్తూ ఎవరో కొత్త నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నారే అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే వస్తారా మేడం గారా అని అంటారు. అవునండి, మీరెవరు అని అంటుంది వస్తారా. మేడం, మీరు రిషి సార్ కోసం వెతుకుతున్నారు కదా, రిషి సార్ ఎక్కడున్నారో మాకు కనిపించారు అని అంటారు అవతల నుంచి. వీళ్ళెవరై ఉంటారు, వీళ్ళు నిజమే చెప్తున్నారా? రాజీవ్ బాబు ఇదివరకు కూడా ఒకసారి అలాగే ఫేక్ కాల్ చేయించి నేను అక్కడికి వెళ్ళేలా చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రిషి సార్ లేరు, రాజీవ్ బాబు వచ్చి నన్ను తీసుకువెళ్ళబోయాడు, మను గారు వచ్చి కాపాడారు. ఇప్పుడు కూడా రాజీవ్ బావ అలానే చేయించుంటాడా? రాజీవ్ బావ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు, ఖచ్చితంగా రాజీవ్ బావ ప్లాన్ అయ్యి ఉంటుంది అనుకుంటుంది వస్తారా. ఏంటి మేడం, మీరేం మాట్లాడడం లేదు, మీకు నమ్మకం కుదరడం లేదా? మీకు నమ్మకం కుదరడానికి ఇప్పుడే ఒక పిక్ పెడతాను చూడండి అని రిషి పిక్ పెడతారు ఆ వ్యక్తి. మేడం చూసారా అని అంటాడు ఆ వ్యక్తి. ఇప్పుడే చూశాను, నిజంగా మీరు ఎక్కడున్నారు, రిషి సార్ ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు అని అంటుంది వస్తారా. ఇంకా ఆ వ్యక్తి అడ్రస్ చెప్తాడు. చాలా చాలా థ్యాంక్స్, ఇప్పుడే వస్తున్నాను అని వస్తారా అక్కడి నుండి బయలుదేరుతుంది. వస్తారా హడావుడిగా ఒంటరిగా వెళ్ళడం శైలేంద్ర చూస్తాడు. వస్తారా ఎక్కడికో ఒంటరిగా వెళ్తున్నట్టుంది. ఈ మనుగాడు కాలేజ్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు వస్తారా పని అయిపోయింది, వస్తారాకి చుక్కలు చూపిస్తాను, ఈ శైలేంద్రనే దెబ్బ కొడతారా, శైలేంద్రను ఎంత నమ్మించి మోసం చేశారు, అంతకంతకు పగ తీర్చుకుంటాను, ఇప్పుడెక్కడికో వెళ్తున్నావు కదా, చూస్తాను నువ్వు మళ్ళీ ఎలా తిరిగి వస్తావో చూస్తాను అనుకుంటూ శైలేంద్ర రౌడీలకి ఫోన్ చేస్తాడు. రే, మీకు ఒక ఫోటో పంపిస్తున్నాను, ఆ ఫోటో గల అమ్మాయిని ఫాలో అయ్యి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయండి అని అంటాడు శైలేంద్ర. ఓకే బాస్ అని అంటారు రౌడీలు. శైలేంద్ర వస్తారా ఫోటోని ఆ రౌడీలకు పంపిస్తాడు. వస్తారా రిషి కోసం వెళ్తూ ఉంటుంది. రౌడీలు వస్తారాని కిడ్నాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఫోన్లో ఏదైతే అడ్రస్ చెప్తారో ఆ గ్రామానికి వచ్చేస్తుంది వస్తారా. ఫోన్లో చెప్పిన అడ్రస్ ఈ ఊరే, ఈ ఊరికి వచ్చేసానే, ఇప్పుడు రిషి సార్ ఎక్కడున్నారో వెతకాలి అనుకుంటూ వస్తారా రిషి కోసం ఆ గ్రామంలో వెతుకుతూ ఉంటుంది. రిషి సార్ మీరు ఎక్కడున్నారు, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని నా మనసు చాలా ఆరాటపడుతుంది, త్వరగా కనిపించండి సార్ అనుకుంటూ రిషిని వెతుకుతూ ఉంటుంది వస్తారా. అంతలో రౌడీలు అక్కడికి వచ్చేస్తారు. వస్తారా చుట్టూ చేరి వస్తారని రౌండప్ చేస్తారు. ఎవరు మీరు, మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అంటుంది వస్తారా. అడ్డు తప్పుకోవడానికి కాదు పిల్ల, నిన్ను ఇలా రౌండప్ చేసింది అని అంటాడు ఒక రౌడీ. మర్యాదగా మాట్లాడు, ఏంటో మాటలు అని అంటుంది వస్తారా. అన్నా, ఈ పోరితో మనకెందుకన్నారు లొల్లి, మన బాస్ కిడ్నాప్ చేయమన్నారు, కిడ్నాప్ చేసి పని పూర్తయిందని మన బాస్కి మెసేజ్ పెడదాం, పట్టుకోండి అన్న ఈ పోరిని అని అంటాడు ఇంకో రౌడీ. ఇంకా ఒక రౌడీ వస్తారని పట్టుకోవడానికి ముందుకొస్తూ ఉంటాడు. మర్యాదగా చెప్తున్నాను, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ మీద అని అంటుంది వసు వెనక్కి జరుగుతూ. అరే, పోలీస్ కంప్లైంటా, భయం వేస్తుంది అని అంటాడు ఇంకో రౌడీ. అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. వసు బిక్కు అనుకుంటూ వెనక్కి జరుగుతూ ఉంటుంది. వసుని పట్టుకోవడానికి ఒక రౌడీ ముందుకొస్తూ ఉంటాడు. వసు చెయ్యి పట్టుకోబోతూ ఉంటాడు. అంతలో ఒక చెయ్యి ఆ మధ్యలోకి వచ్చి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.
వసు భయంతో కళ్ళు మూసుకుంటుంది. ఇంకా ఎవడ్రా నువ్వు నా పట్టుకున్నావని ఆ రౌడీ ఆ వ్యక్తిని కొట్టబోతాడు. ఆ వ్యక్తి ఆ రౌడీ చేతిని వెనక్కి మడిచి ఒక్క గుద్దు గుద్దుతాడు. ఇంకా వసు ఏం జరిగిందా అని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రిషి ఉంటాడు. వసు ఆశ్చర్యపోతుంది. రిషిని చూసిన ఆనందంలో వసుకి కళ్ళ నిండా నీళ్ళొస్తూ ఉంటాయి. ఇంకా అలానే చూస్తూ ఉండిపోతుంది రిషిని. రిషి మాత్రం ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా రౌడీలు వస్తూ ఉంటే రిషి ఫైట్ చేస్తూ ఉంటాడు. రిషి కొట్టిన దెబ్బలకి ఆ రౌడీలు ఇంకా పారిపోతారు భయంతో. రౌడీలు పారిపోయిన తర్వాత ఇంకేం భయం లేదు, మీరు వెళ్ళండి, వాళ్ళు మళ్ళీ రారు, మీ వంక చూడరు అని అంటాడు రిషి. వస్తారా ఆశ్చర్యపోతుంది. వసుధార కళ్ళ నిండా నీళ్లు కారుస్తూ రిషిని అలానే చూస్తూ ఉంటుంది. రిషి చెప్పే మాటల్ని పట్టించుకోదు వస్తారా. ఇంకా రిషి చిటికలు వేస్తూ హలో మేడం మేడం అని అంటాడు. హా అని అప్పుడు తేరుకుంటుంది వస్తారా. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఆ రౌడీలు పారిపోయారు, మళ్ళీ మీ జోలికి రారు. అయినా ఎవరో ఒకరిని తోడుగా తెచ్చుకోవచ్చు కదా, ఇలా ఒంటరిగా ఎందుకు వచ్చారు? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఇలా ఆకతాయిలు అల్లరి చేస్తూనే ఉంటారు. ఇంకెప్పుడు ఈ రూట్లో ఒంటరిగా వెళ్ళకండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను డ్రాప్ చేస్తాను రండి నా ఆటోలో అని అంటాడు రిషి. వస్తారా ఆశ్చర్యపోతుంది. రిషి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది వస్తారా. రిషి సారా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు కదండి, మీరెవరితో మాట్లాడుతున్నారు అని అంటాడు రిషి. వస్తారాకి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. అదేంటి రిషి సార్కి ఏమైంది? రిషి సార్ నన్ను గుర్తుపట్టలేదా? రిషి సార్ నన్ను మర్చిపోయారా అని అనుకుంటూ ఉంటుంది వస్తారా. మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అని అంటాడు రిషి. చిన్న పని మీద ఈ ఊరికి వచ్చాను, నేను మీరు ఎక్కడుంటారో తెలుసుకోవచ్చా అని అంటుంది వస్తారా. ఈ ఊర్లోనే ఉంటానండి అని అంటాడు రిషి. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అని అంటుంది వస్తారా. అడగండి, ఏమీ అనుకోను అని అంటాడు రిషి. నేనెవరో మీకు నిజంగా గుర్తులేదా అని అంటుంది వస్తారా. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మీరెవరో నాకు తెలీదు, మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైము. అయినా ఎందుకు అలా అడుగుతున్నారు? మీరు ఎప్పుడైనా నన్ను చూసారా? అందుకే నన్ను అలా అడుగుతున్నారా అని అంటాడు రిషి. చూశాను, చాలా దగ్గర నుంచి చూశాను, కానీ ఇప్పుడు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు నా రిషి సార్, నా ప్రాణం. మీరు నా ఎండి, నేను మీ ఎంహెచ్. వీటన్నిటినీ నేను మీకు ఎలా గుర్తు చేయాలి? మనిద్దరం భార్యాభర్తలమని మన బంధాన్ని మీకు ఎలా గుర్తు చేయాలి? ఈ పరిస్థితుల్లో నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది వస్తారా. మేడం ఏం మాట్లాడడం లేదేంటి అని అంటాడు రిషి. ఏం లేదు, మీరు ఎక్కడుంటారు, మీ అడ్రస్ చెప్తారా అని అంటుంది వస్తారా. నాకంటూ ఒక అడ్రస్ ఏం లేదండి అని అంటాడు రిషి. మీకు డ్రైవింగ్ బాగా వచ్చా అని అంటుంది వస్తారా. వచ్చు, బాగా డ్రైవ్ చేస్తాను అని అంటాడు రిషి. ఈ ఆటో కాకుండా కార్ డ్రైవ్ చేయగలరా అని అంటుంది వస్తారా. కార్ ఏంటండి, ఏదైనా డ్రైవ్ చేయగలను అని అంటాడు రిషి. మీకు అకామిడేషన్ ఇస్తాను, మా కార్ డ్రైవ్ చేస్తారా అని అంటుంది వస్తారా. పని ఇస్తున్నారు, జీతం కూడా ఇస్తాను అంటున్నారు కదా, వాయిదాలు లేకుండా ఎప్పుడు పేమెంట్ అప్పుడు ఇచ్చేయాలి, నాకు చాలా ఖర్చులుంటాయి అని అంటాడు రిషి. మీరు నన్ను శాలరీ అడుగుతున్నారా సార్ అనుకుంటూ మనసులో, సరే వాయిదాలు లేకుండా ఎప్పుడు పేమెంట్ అప్పుడే ఇచ్చేస్తాను అని అంటుంది వసు నవ్వుతూ. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కదా మేడం అని అంటాడు రిషి. ఇంకెక్కడికి? మా ఇంటికి వెళ్దాము, మా ఇంటి దగ్గరే అకామిడేషన్ అన్నాను కదా, మీరు అక్కడే ఉంటారు అని అంటుంది వస్తారా. సరే మేడం అని వస్తారా చెప్పిన అడ్రస్కి రిషి ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వస్తారా మహేంద్రకి ఫోన్ చేస్తుంది. మావయ్య అని అంటుంది. అమ్మ వస్తారా, ఎక్కడికి వెళ్ళావు అని అంటాడు మహేంద్ర. మీ అబ్బాయి ఎక్కడున్నారో తెలిసింది మావయ్య, నేను ఆ అడ్రస్కి వెళ్ళాను అని అంటుంది వస్తారా. అవునా, రిషి కనిపించాడా అని అంటాడు మహేంద్ర ఆతృతగా. అవును మావయ్య, కనిపించారు. మన దురదృష్టం మావయ్య, సరికి ఏమీ గుర్తులేవు, అన్నీ మర్చిపోయారు అని అంటుంది వస్తారా. ఏంటమ్మా నువ్వేం చెప్తున్నావు అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, ఇప్పుడు ఇంటికే వస్తున్నాము, అన్ని విషయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాము అని అంటుంది వస్తారా. ఇంకా మహేంద్ర రిషి గతం మర్చిపోవడం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు.
వస్తారా రిషిని ఇంటికి తీసుకొచ్చేస్తుంది. రిషి ఆటో దిగుతాడు. వసు కూడా ఆటోలో నుండి దిగుతుంది. రిషి ఇంటిని చూస్తూ ఇదేనా మేడం మీ ఇల్లు అని అంటాడు. అవును, రండి లోపలికి వెళ్దాం, మా మావయ్యని పరిచయం చేస్తాను అని అంటుంది వస్తారా. ఓ పదండి పదండి వెళ్దాం అని అంటాడు రిషి. అలా రిషిని లోపలికి తీసుకువెళ్తుంది వస్తారా. రిషిని చూసి మహేంద్ర పరిగెట్టుకుని వచ్చి హక్ చేసుకుంటాడు. నాన్న రిషి, ఇన్నాళ్ళు ఏమైపోయావు నాన్న, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నాన్న అని అంటాడు మహేంద్ర. ఎవరండి మీరు, నన్ను రిషి అని పిలుస్తున్నారు? నేను రిషిని కాదు. ఇందాక ఆ మేడం గారు కూడా అలానే అన్నారు రిషి సార్ అని. మీరు ఎవరో అనుకుని నన్ను చూసి పొరపడుతున్నట్టున్నారు. నేను మీకు డ్రైవర్గా వర్క్ చేయడానికి వచ్చానండి. ఆ మేడం గారు అకామిడేషన్ కూడా ఇక్కడే ఇస్తున్నారు, అందుకే వచ్చాను అని అంటాడు రిషి మహేంద్రతో. ఏంటి నాన్న, నువ్వు డ్రైవర్గా వర్క్ చేయడం ఏంటి? మనకి ఎందుకు అన్ని సమస్యలు, నువ్వు ఇలా గతం మర్చిపోవడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు మనసులో మహేంద్ర. ఇంకా వస్తారా మహేంద్ర ఒకరినొకరు చూసుకుని బాధగా రిషిని చూస్తూ ఉంటారు. రిషి మాత్రం చాలా సరదాగా చాలా ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా రిషిని చూసి మహేంద్ర వస్తారా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ గతం మర్చిపోయినందుకు బాధగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అలా రిషిని ఇంటికి తీసుకొస్తుంది వస్తారా. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.